హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుప్రియా వరల్డ్. ఈరోజైతే మీకు నేను చేపల కూర ఎలా చేయాలో నెల్లూరు స్టైల్లో చూపించబోతున్నానండి. చాలా బాగుంటుంది, టేస్టీగా. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటూ ఉంటారు. అంత టేస్టీగా ఉంటుందండి ఈ చేపల కూర. చాలా ఈజీ ప్రాసెస్లో చెప్తామండి. నేనైతే మా ఇంట్లో ఎవ్రీ వీక్ చేస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు పెద్దోళ్ళు అందరూ కూడా చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారు. దానికి కావాల్సిన పదార్థాలు వచ్చి టమాటాలండి ఫస్ట్, తర్వాత మామిడికాయ ముక్కలు, తర్వాత ఆనియన్ తీసుకోవాలి, తర్వాత కరివేపాకు తీసుకోవాలి, తర్వాత గ్రీన్ చిల్లీ తీసుకోవాలండి. ఫస్ట్గా అయితే మనము ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకొని ఫస్ట్గా కడాయి అయితే తీసుకొని దాంట్లో ఆయిల్ అనేది వేసి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మెంతులు అనేది వేసుకోవాలండి. వేసుకొని బాగా చిటపటమన్నాక తర్వాత ఆనియన్స్ అనేది వేసుకోవాలి ఫస్ట్. తర్వాత గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత మనం గంటి తీసుకొని ఫ్రై చేసుకోవాలండి. బాగా ఆనియన్, గ్రీన్ చిల్లీ అంతా బాగా ఫ్రై అవ్వాలండి. కొద్దిగా చేపల కూర కాబట్టి కొద్దిగా ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువే పడుతుందండి. కొద్దిగా ఆయిల్ వేసుకుంటేనే చాలా బాగుంటుంది ఈ చేపల కూర. తర్వాత ఆనియన్స్ కొద్దిగా మగ్గిన తర్వాత మనము టమాటాలు కూడా కట్ చేసుకుంటాం కదండి, అవి కూడా వేసుకోవాలి. నేనైతే దీంట్లో 2 ఆనియన్ తీసుకున్నానండి, మీడియం సైజు. ఒక పెద్ద టమాటో తీసుకున్నాను, 3 గ్రీన్ చిల్లీ తీసుకున్నానండి. తర్వాత కొద్దిగా మగ్గనియాలి, కొద్దిగా మూత పెడదాం మనము. ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ మనము దాన్ని గంటతో ఆనియన్లా ఫ్రై చేసుకుంటూ ఉండాలి, మధ్యలో చూసుకుంటూ ఉండాలి. గ్యాస్ ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఆనియన్, టమాటా, గ్రీన్ చిల్లీ అనేది కొద్దిగా బాగా మగ్గాయండి. మళ్ళీ ఒక 2 మినిట్స్ కొద్దిగా ఫ్రై అవనిద్దామండి. తర్వాత అయితే నేను కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి. రెడ్ చిల్లీ పౌడర్ కూడా 2 స్పూన్స్ వేసాను నేను. తర్వాత పసుపు కూడా వేసుకోవాలి. పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారండి. ఈ చేపల పులుసు చాలా బాగుంటుంది, ఒకసారి మీరు ట్రై చేయండి. తర్వాత అయితే చింతపండు నేను 50 గ్రామ్స్ తీసుకున్నానండి. బాగా నానబెట్టుకొని మెత్తగా తీసుకొని ఆ పులుసు అనేది పోసుకోవాలి కూరలో. తర్వాత మామిడికాయ ముక్కలు కూడా పులుసు పోసిన తర్వాత వేసేయాలండి. మనం ముందుగా తీసి పెట్టుకుని అయితే మామిడికాయలు ముక్కలు. తర్వాత సాల్ట్ వేస్తున్నానండి నేను. మీకు ఎంత ఉప్పు సరిపోద్దో అంత వేసుకోండి. కొద్దిగా కారం ఎక్కువే పడుతుంది కాబట్టి ఉప్పు కూడా కొద్దిగా ఎక్కువే పడుతుంది. తర్వాత చేప ముక్కలు అనేది వేసేసుకుందాము. చేప ముక్కలు అనేది ఏముంటే ఒక్కొక్కటిగా వేసుకోండి, విరగకుండా నెమ్మదిగా వేసుకోండి. కడాయి కూడా కొద్దిగా వెడల్పాటి కడాయి తీసుకుంటే బాగుంటుంది చేపల కూరకి, ఎందుకంటే చేపలు అనేది విరిగిపోకుండా బాగా వస్తాయండి. తర్వాత అయితే మనము కొద్దిగా సిమ్ మంటలో పెట్టుకుని మూత పెట్టుకుందాము. తర్వాత మూత తీసి చూద్దామండి, చాలా బాగా ఉడికిపోయింది. తర్వాత ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు అనేది ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఆ పొడిని అయితే నేను చేపల కూరలో లాస్ట్లో వేస్తున్నాను. చాలా బాగుంటుందండి ఈ పొడి వేసుకోవాలి మీరందరూ కూడా. లాస్ట్లో కొత్తిమీర అనేది వేసేసుకోండి. చేపల పులుసు అనేది అయిపోయినట్టేను. చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.